ఇక మొదటి అంశం గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయం తిరుగుతుందా, రాజకీయం రంజుగా మారిందా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అవునన్నా కాదన్నా ఏ పార్టీ ఏం చెప్పినా ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు ఏపీలో ఎన్నికలేం లేవు, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి అంతకన్నా లేదు. వైసీపీకి కనుచూపు మేరలో అధికారమే కనిపించట్లేదు. కానీ ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా రాజకీయ వేడి రాజధాని చుట్టూ కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అమరావతి వ్యూహం ఫలించిందా? ఎస్. వైసీపీ గెలిచింది 11 సీట్లే. కొన్ని జిల్లాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. కానీ భవిష్యత్తులోనూ కోలుకోకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ బలపన్నిందా? అమరావతి రైతులకు భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం వేసిన వ్యూహంలో వైసీపీ చిక్కుకుందా? ఏం జరగబోతుంది? ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక మావిగన్తో అటు అమరావతిని అధికార పార్టీ అంశాన్ని తెర మీదకు తెస్తే, రాజకీయ చట్టాన్ని బిగిస్తే, ఇటు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఒకవైపు చట్టబద్ధత గురించి రాష్ట్రమంతా సంబరాలు చేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ నోటి నుంచి ఒక మాట తూటాలా వచ్చింది, అదే మావిగన్. ఈ మావిగన్ చుట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతుంది. ఎందుకంటే మావిగన్ పేరు గతంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు వినలేదు, కనలేదు, ఆ ఆలోచనలో కూడా రాలేదు. సడన్ గా యథాలాపంగా జగన్ చెప్పేసరికి అంతా అవాక్కయ్యారు. ఎందుకు? తేరుకున్న తర్వాత అసలు సిసలు రాజకీయం మొదలైందా? జగన్ పక్కా ప్లాన్ తోనే మావిగన్ ను తెర మీదకు తీసుకొచ్చారా? అసలు మావిగన్ అంటే ఏంటి? సో చాలా మంది కూడా ఈ విషయం గురించి మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. సో జగన్ చెప్పినప్పటి నుంచి కూడా ఈ పేరు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ రకరకాలుగా చర్చకొస్తున్న పరిస్థితి. మచిలీపట్నం నుంచి మా తీసుకున్నాం, విజయవాడలో నుంచి వి తీసుకున్నాం, గుంటూరు నుంచి గన్ కలిపితే మావిగన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పేశారు జగన్. ప్రత్యామ్నాయ రాజధాని విజన్ గా ఆయన మాట అంట. ఇది అమరావతి పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు జగన్. దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పులతో కాలయాపన చేస్తున్నారంటున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా కొత్త అభివృద్ధి కారిడార్ ప్రతిపాదనలు అవసరం అంటూ ఒక సూచన చేశారు, అదే మావిగన్. ప్రాంతీయ సమతల అభివృద్ధి అనే పేరుతో, ఆల్టర్నేటివ్ విజన్ పేరుతో మావిగన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోందా? అందుకు తగ్గట్టుగానే జగన్ మాట్లాడారా? పోస్టర్లు, ఫ్లెక్సీలతో హడావిడి అందులో భాగమేనా? లోకేష్ ట్వీట్ ప్రశ్నకు జవాబు వస్తుందా? సో లోకేష్ ట్వీట్ చేశారు, అవునన్నా కాదన్నా, మంచికో చెడుకో ఆంధ్రప్రదేశ్ లో మావిగన్ మారుమోగుతుంది. సెటైర్లు పేలుతున్నాయి, కామెడీ చేసేవాళ్ళు చేసేస్తున్నారు. కానీ మావిగన్ పేరును మాత్రం స్మరిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఇది డేంజరస్ సంకేతంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుందా? ఈ అంశం గురించి మాట్లాడదాం. కౌంటర్ చేయాలని డిసైడ్ అయిందా? జగన్ ను ప్రశ్నిస్తూ లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మా అంటే మాయా అని, వి అంటే విధ్వంసమని, గన్ అంటే గందరగోళం, గన్ కల్చర్. ఇదేనా మీ ప్లాన్ బి అంటూ ప్రశ్నించారు లోకేష్. మరి వైసీపీ నుంచి సమాధానం ఉందా? అంశాన్ని గురించి మాట్లాడదాం. రాజధాని చుట్టూ అసలు ఎందుకు రాజకీయం? అమరావతి అంటే గుర్తొచ్చేది చంద్రబాబు, అమరావతి అంటే గుర్తొచ్చేది భూములు ఇచ్చిన రైతుల త్యాగం. అందుకే అమరావతిని జగన్ డెవలప్ చేయలేదని, అలాగని 3 రాజధానుల పేరుతో జగన్ చేసింది ఏమీ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అమరావతి మైలేజ్ మొత్తం చంద్రబాబుకు వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా జగన్? దీని వెనక అభివృద్ధి అంశం ఉందా, రాజకీయ వ్యూహమేనా? తాను అధికారంలో ఉన్నప్పుడే మావిగన్ను తెరపైకి ఎందుకు తేలేదు? ఇది వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చిందనేది కూడా చర్చిద్దాం. సో చంద్రబాబు అసలు ఈ అంశం గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు, సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నా మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఇక మధ్యలో వైఎస్ఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? దివంగత నేత వైఎస్ఆర్ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? రాజధాని టు రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వింతగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశానికి అసలు ఈ రాజధాని అమరావతి గురించే తెలియని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి లింక్ ఏంటి? అదే రాజకీయం అంటే. మంత్రి అచ్చెన్న చేసిన కమెంట్స్ అగ్గి రాజేశాయా? ఇంతకీ అచ్చెన్న అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒక సైకోకి పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్
ఆయనకు కావలసింది పదవే. వైసీపీలో పెద్దలు రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడు. నేను నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళు తయారైతే ఏ విధంగా వస్తుందో ఈరోజు వాళ్ళు ఒక మాటలు మీరు చూడండి. ఒకసారి రాజశేఖర్ రెడ్డి చనిపోవడం కానీ, వివేకానంద చచ్చిపోవడం కానీ ఒకే ఒక్క ఆయన లాభం పొందాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కలే తప్ప లాభం పొందిన వాళ్ళు ఒక్కలున్నారా? ఇప్పటికే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిందో, ఈ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగా అసహించుకున్నారో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం? పార్టీ లేకపోతే బయటికి రాగలరా? రైట్. మొత్తంగా అచ్చెన్న వ్యాఖ్యలకు బొత్స ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు? మాజీ మంత్రి బొత్స కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరెక్కడికో తీసుకెళ్లింది. తనకు మంత్రి యోగం కల్పించిన వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు బొత్స సత్యనారాయణ. ఏ విధంగా భావోద్వేగానికి గురయ్యారో కూడా చూద్దాం. రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. ఉచ్చ రాజకీయాల కోసం, పదవుల కోసం, వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతారని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మూలపేట బోర్డుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం, రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా. అసలు పార్టీలకు అభివృద్ధి ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా? దశాబ్దం గడిచిపోయి మరో దశాబ్దం వస్తున్నా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటే రాజకీయ పార్టీలు అభివృద్ధిని చేస్తున్నాయా, రాజకీయం కోసం పాకులాడుతున్నాయా? ఈ అంశం గురించి చర్చిద్దాం. చర్చించే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రైట్. ఇందాక మనం మాట్లాడుకున్న అంశమే, ఈ అంశమే ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్టీలకు అభివృద్ధి ముఖ్యమా, రాజకీయం అవసరమా? అంటే ఆ రాజకీయం పేరుతో అధికారంలోకి రావాలి, ఆ తర్వాత అభివృద్ధి చేయాలి, కానీ రాజకీయమే చేస్తున్నాయి. భావోద్వేగానికి సంబంధించిన రాజధాని అంశాన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా మార్చుకున్న పరిస్థితి. రాష్ట్రంగా తాము పడిన అవమానాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అమరావతి రాజధాని అని మనసులో బలంగా నాటుకున్న బంధాన్ని అంత త్వరగా వదులుకోవడం కూడా సాధ్యం కాని పని అని కొంతమంది నుంచి వర్షం వినిపిస్తుంది. అదే సమయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదన్న వాదనలు బలంగానే వినిపిస్తున్న పరిస్థితి. అమరావతి అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయము వినిపిస్తున్న పరిస్థితి. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న డిమాండ్లు కూడా పెద్దగానే వినిపిస్తున్నాయి. మావిగన్ రాజకీయంగా ఎవరికి లాభం? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. ఒక్క రోజులో ప్రజాభిప్రాయం మారిపోయిన సందర్భాలు కూడా ఎన్నోసార్లు మనం చూసాం. అవకాశాన్ని అందిపుచ్చుకున్న వారిదే విజయం. అభివృద్ధి నమ్మకం పెంచగలిగితే అధికార పక్షానికి లాభం, అభివృద్ధి అసమానత చూపించగలిగితే ప్రతిపక్షానికి ప్రయోజనం. అందుకే ఇది స్ట్రాటజిక్ అంశంగా మారింది. ఈ స్ట్రాటజీని పర్ఫెక్ట్ గా అమలు చేసే పర్ఫెక్షనిస్ట్ ఎవరో కాలమే నిర్ణయించాలి. సో ఇప్పుడు కన్నా ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇది రాక్షస పాలన అని చెప్పిన వాడిని కూడా నేనే, మొట్టమొదట చెప్పిన వాడిని కూడా నేనే. అప్పుడు ఫీల్ అయ్యాను, ఎందుకు సంతకం పెట్టానా, ఇటువంటి వాడి మనస్తత్వం తెలియక నేను సంతకం పెట్టాను. మనస్తత్వం తెలియక సంతకం పెట్టాను. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈయన ఎవరికి అప్పట్లో పరిచయం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు గారు రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం కలిగి ఉంటాడని చెప్పేసి భావించాము. కానీ ఈయన మనస్తత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఈయన రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, మానవ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు అనేటువంటిది అర్థమై అప్పుడు ఎందుకు సంతకం పెట్టామని బాధపడ్డాము కూడా. అసలు ప్రజా ప్రయోజనాలను పార్టీలు పట్టించుకుంటున్నాయా, పక్కకు పోతున్నాయా?
ఈ అంశం కూడా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గాడి తెప్పాయా అన్న క్వశ్చన్ వినిపిస్తుంది. మంచి చెడుల విచక్షణ లేకుండా పోయిందా? ప్రజా ప్రయోజనాలు సైడ్ అయిపోయాయా? వ్యక్తిగత పార్టీల ప్రతిష్టే నాయకులకు ముఖ్యమైందా? ఇటీవల రాజకీయాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. వీటి గురించే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాజధానికి చట్టబద్ధత అంశం ఎక్కడా, రాజశేఖర రెడ్డి చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఎక్కడా అనేది కూడా చర్చకు వచ్చిన పరిస్థితి. మండలిలో చర్చించని తీర్మానంతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుండగా ఊహాజనితమైన మావిగన్ ప్రతిపాదన ఎందుకు వచ్చింది? ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు కాక మరేంటి అన్న ప్రశ్న కూడా గట్టిగానే వినిపిస్తున్న పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గురునాథన్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో జాయిన్ అయ్యారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు కూడా మనతో పాటు జూమ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా మోహన్ రెడ్డి గారికి, గురునాథన్ గారికి, షేక్ సైదా గారికి ఐ న్యూస్ తరఫున గుడ్ ఈవినింగ్ అండి. సార్, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఐఎమ్ ఆడిబుల్ సార్? ఓకే, క్లియర్. నేను షేక్ సైదా గారి నుంచి వెళ్తున్నాను. సైదా గారు, ఏంటి అసలు ఈ రాజకీయ అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఒకళ్ళు అమరావతి అంటున్నారు, ఒకళ్ళు మావిగన్ అంటున్నారు. సో మీ పార్టీకి సంబంధించి షర్మిల కూడా హాట్ కమెంట్స్ చేశారు రాజధానికి సంబంధించి. సో ఏంటి అసలు ఎలా చూడాలంటారు ఈ రాజకీయ అంశాన్ని, రాజధాని అంశాన్ని? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? వంశీ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్న మాదిగాని గురునాథన్ గారు, అలాగే వైసీపీ రాష్ట్ర నాయకులు అన్న ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అలాగే ఐ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన రాజధానికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చించుతున్న విషయం మనం చూస్తాం. ఇటీవల కాలంలో గురునాథన్ గారు ఇంటరప్ట్ చేయకండి, వస్తుంది. గురునాథన్ గారు, మీరు ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి. చాలా ఓకే క్లియర్ గా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ అంశం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. అమరావతి ఏకైక రాజధాని అనేటువంటి అంశం మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు దీనికి చట్టబద్ధత కల్పించాలన్నటువంటి లక్ష్యంతో అటు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభల్లో, లోక్సభలో, రాజ్యసభలో మరి బిల్లుని ప్రవేశపెట్టి డైరెక్ట్ పాయింట్ కి వచ్చేద్దాం. ప్లీజ్ కోఆపరేట్. చెప్తున్నా, ఎందుకంటే ఇవన్నీ ఒక చట్టబద్ధత కోసంగా ఈ ప్రభుత్వం చేసిందనేది మనం చాలా స్పష్టంగా చూస్తాం. సో మీరు సమర్థిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అమరావతిని మీరు సమర్థిస్తున్నారు. అమరావతి ఎందుకు చెప్తున్నానంటే వంశీ గారు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి 5 కోట్ల మంది ఆంధ్రులు మొదటి నుంచి కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా అదే, దీంట్లో ఎక్కడా తేడా లేదు. గతంలో వైసీపీ కూడా అసెంబ్లీ సాక్షిగా, ఆధునిక దేవాలైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఈ అంశాలన్నీ మనకు తెలుసు, మనకన్నా ఎక్కువగా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు మావిగన్ అనే పేరేంటి అంటే, వాళ్ళేమో అమరావతి ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తూ ఉంటే, వీళ్ళు మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని అంశం తెర మీదకి వచ్చింది అనేది చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే వాళ్ళు అమరావతి కాబట్టి మేము మావిగన్ అంతే, ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునే పరిస్థితి లేవు, ప్రజల కోసం పనిచేద్దామన్న ఆలోచన లేవా? ఏం జరుగుతుంది? నేను అదేనండి, ఇప్పుడు ఈ రెండు కూడా ఎన్డీఏ కూటమి కానివ్వండి, అలాగే వైసీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరు కానివ్వండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పరిస్థితిలో లేరు. ఈ రెండు పార్టీల వ్యవహారం కూడా చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే, మీరు నా మధ్యలో అడ్డపడ్డారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మరి దీనికి అమరావతికి మద్దతు తెలిపి, నేను ఇక్కడే తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటా అని చెప్పి మాట్లాడినటువంటి మనిషి మళ్ళా ఈ రోజు యూటర్న్ తీసుకొని ఆ రోజు 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాడినట్టు విషయం చూసాం. ఇవన్నీ తెలిసిన అంశాలే, నేను అడ్డుపడటం కాదు, ఇవన్నీ కూడా తెలిసిన అంశాలే. లోతైన చర్చ జరగాలి, అర్థవంతమైన చర్చ ఐన్యూస్ వేదికగా జరగాలని చెప్పి అసలు ఈ కొత్త అంశాల గురించి మాట్లాడుకుందాం. పాత అంశాలన్నీ తెలిసినవే. వంశీ గారు మావిగన్ అనేటువంటి
దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. యా మరి మనం మా విజన్ అంటే దాని అర్థం ఏందో కూడా మనం చూసాం. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు. ఈ 3 రైట్. మొత్తంగా ప్రాంతాలు వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రబాబు నాయుడు పంపించిన స్క్రిప్ట్ ని వైఎస్ షర్మిల చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ వరకు చడి చప్పుడు చేయరు. స్క్రిప్ట్ అందిన తర్వాత షర్మిల చిలక పలుకులు పలుకుతున్నారు అనే మాట వైఎస్ఆర్సీపీ నుంచి వినిపించింది. సో ఏంటి చిలక పలుకుల అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం మాకు లేదు. మోడీ చెప్పిన స్క్రిప్టో లేకపోతే చంద్రబాబు స్క్రిప్టో లేకపోతే చదవాల్సినటువంటి అగత్యం మా కాంగ్రెస్ పార్టీకి లేదు, ముఖ్యంగా మా షర్మిలారెడ్డి గారికి లేదు. దయచేసి అది గమనించాలా. ఆడలేక మధ్యలో మా మీద పడితే మేమేం చేయాలా? మరి మనం చూసాం కదా, 33,000 మంది రైతులు, 29 గ్రామాలు చెందిన వాళ్ళు, 39. మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక్కసారి మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకునే ప్రయత్నమే నేను చేస్తాను. ప్లీజ్ మనకు సమయం చాలా తక్కువ ఉంది. మీకు 5 నిమిషాలు సమయం ఇచ్చాను. నేను మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాయిస్ తీసుకోవాలి. మళ్ళీ వస్తాను, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. యా మోహన్ రెడ్డి గారు నమస్కారం. వంశీ గారు, మీకు సైదా గారికి, మా పెద్ద ఆయనకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. చూస్తున్న వీక్షకులతో పాటు అనిపిస్తుందండి. యా అయితే ఈ రోజు డిబేట్ కి ముందు మనం ఒక అంశం మాట్లాడాలని అనిపించింది మీతోటి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుకను, ఆంధ్రప్రదేశ్ ప్రజల భావాలను, ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ మీకు తెలియని అంశాలు కాదు. కాసేపు రాజకీయ పార్టీలను పక్కన పెడదాం, రాజధాని గురించి మాట్లాడదాం అనే అంశాన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రజలకు సంబంధించి రైట్ ఏంటి అసలు ఈ మావిగన్ అనే అంశాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సింది అనేది నా సూటి ప్రశ్న. అండ్ ప్రజల్లో చర్చ ఏమొస్తుంది అంటే, ఏంటి ఇన్ని రోజులు లేని మావిగన్ ఇప్పుడే ఎందుకు తెరపేదకు వచ్చింది అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. అటు ప్రతిపక్షం కూడా మీ మీద ఆరోపిస్తున్న పరిస్థితి. ఏంటి అసలు ఈ మావిగన్ ని ఎందుకు తీసుకొచ్చారు? రాజకీయ వ్యూహమా లేదంటే ప్రజల ప్రయోజనాల కోసమా? ఏం చెప్తారు? దయచేసి 2 నిమిషాలు, ఎందుకంటే మీరు రాజకీయం వద్దన్నారు కాబట్టి నేను మాట్లాడడానికి నాకు కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మావిగన్ అనేది ఇప్పుడు సైదా గారు చెప్పడం జరిగింది, మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, అంతా తెలుసు ఆ పేరుకు సంబంధించి. కానీ విషయం ఏంటంటే, మనకు 29 గ్రామాలకు సంబంధించినటువంటి రాజధాని కట్టించి, ఆ రాజధాని అనేది 29 గ్రామాల లిమిట్స్ లో పెట్టి, రాజధాని అనేది 29 గ్రామాల ప్రజలు చెప్పినట్టు వినే పరిస్థితి లేకుండా రాజధాని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రాజధాని, అందరికీ సంబంధించిన రాజధాని, అందరికీ ఉపయోగపడే రాజధాని. అలాంటి రాజధాని కావాలన్నప్పుడు కేవలం 29 గ్రామాల్లోనే కేవలం ఒక 50,000 ఎకరాలు అయితే వాళ్ళ నోటితోనే చెప్పడం జరిగింది. 50,000 ఎకరాలు అయితే ఇది మున్సిపాలిటీ లాగా ఉంటుంది. 1,00,000 ఎకరాలు కావాలని మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకుంటే 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్లు కేవలం డెవలప్మెంట్ కోసం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే 2 లక్షల కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే దాదాపు 10,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,50,000 కోట్లు చేసినాం. ఇప్పుడు చేసిన తర్వాత కూడా మనం పెద్ద డెవలప్ చేసింది లేదు. ఇప్పుడు మనం రాజధాని పేరు మీద దాదాపు 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ కొత్త రాజధానికి రాష్ట్రానికి పెట్టినది 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మనం ఎప్పటి నుండి తెచ్చి పెడతాం, ఎక్కడి నుండి తెచ్చి పెడతాం, ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇది పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మీరు చెప్పినట్టు మీరు ఎందుకంటే ఇంకా మేము 3 రాజధానులు పెట్టి ఏదో ఆ 3 రాజధానులు అక్కడోటి ఇక్కడోటి మనం కావాల్సినటువంటి మెయిన్ సిటీలలో కట్టిస్తే అది ఏదో డెవలప్ అవుతుంది. డెవలప్ అయితే అక్కడ నుండి వనరులు సమకూరుతాయి. వనరులు సమకూర్చి రాష్ట్ర రాజధాని పేరు మీద మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు 3 రాజధానులుగా కట్టించే పరిస్థితి, అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు. వీళ్ళు అధికారంలోకి ఒకసారి, మేము అధికారంలోకి ఒకసారి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మా నిర్ణయము వాళ్ళ నిర్ణయం ఉంటే బాగుండదనే ఉద్దేశంలో భాగంగా అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాము. ఇప్పుడు మీరు అమరావతి అనే పేరు మీద పెట్టారు. అమరావతి పేరు పెట్టిన తర్వాత మేమేమంటున్నామంటే, కేవలం మీరు 29 గ్రామాలే కాకుండా 110 కిలోమీటర్లు ఉండేటువంటి 40 లక్షల మందికి జనాభా ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకుందాం. ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ నుండి రైల్వే సదుపాయాలతో పాటు ఇక్కడ కావాల్సినటువంటి నాగార్జున యూనివర్సిటీ నుండి ఈ ప్రాంతం మొత్తం అంతా డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ అవుతుంది. మన ఇతర రాష్ట్ర ఒక చిన్న సబ్మిషన్ ఇవ్వచ్చా మీకు? ఒక చిన్న సబ్మిషన్ 2 నిమిషాలు దాటిన తర్వాతే. ఇంత సవివరంగా చెప్తున్న మోహన్ రెడ్డి గారికి మొత్తం పరిస్థితులు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు తెలుసు, వైసీపీలోని కీలక నేతలందరికీ తెలుసు. ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెబుతున్న ప్రాసెస్ లో ఇటు అమరావతి, ఆ మావిగన్ అనే అంశాన్ని ఎందుకు తెర మీదకు తీసుకురాలేదనేది వినిపిస్తున్న ప్రశ్న. దీనికి ఆన్సర్ చేయండి.
ఇప్పుడు ముందు మేమేమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూటమి ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎక్స్పీరియన్స్ తో అక్కడ ఆయన వదిలేయండి, మీద అడుగుతున్నా నేను, మీద అడుగుతున్నా మీ 5 సంవత్సరాల పాలన గురించి దాంట్లోనే ఆన్సర్ వచ్చింది. వీళ్ళు కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారేమో, ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఢిల్లీని తలదాన్ని రాజధాని కట్టిస్తామని చెప్పినారు కదా, వాళ్ళిద్దరు కలిసి కట్టిస్తారేమో అనుకున్నా. కట్టిలేని పరిస్థితి వచ్చినప్పుడు, మనకి ఇబ్బందిమైన పరిస్థితి వచ్చినప్పుడు విశాఖపట్నం వెల్ నోటెడ్ సిటీ, ఆ సిటీలో మనం కొద్దిగా మనం డెవలప్ చేస్తే అది ఒక రాజధాని కింద పనికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రాజధానికి టెంపరవరీ బిల్డింగ్ లో 1100 కోట్లు పెట్టి కట్టడం జరిగింది. ఇంకా తర్వాత న్యాయ రాజధాని అనేది కర్నూలులో ఒక హైకోర్టు కట్టించి దానికి సంబంధించి చేస్తే అది పూర్తి అయిపోతుంది. ఆ పూర్తి చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దాదాపు మనకు కరోనా ఎలక్షన్ ఇవన్నీ కలిసి ఆ టైం అంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఆ వేస్ట్ లో మనం కట్టిలేకపోయినాం. కాబట్టి కట్టికపోతే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాలనే ఆలోచన మాకు ఉన్నది. కాబట్టి అది దురదృష్టమో అదృష్టమో తెలియదు. అధికారం రానప్పుడు మళ్ళీ వీళ్ళకి అధికారం వచ్చింది. కాబట్టి వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళకు ప్రజల శ్రేయస్సు కన్నా మనం అనుకునేదే జరగాలనే ఆలోచన వీళ్ళకు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేయకూడదనే ఉద్దేశంలో భాగంగా కనీసం రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సలహా ఇస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంలో భాగంగా మచిలీపట్నం నుండి గుంటూరు వరకు చేయండి అయ్యా, ఇది చేస్తే బాగుంటుందని చెప్తే వీళ్ళు అది కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక సైకో అని ఇంకోటి అని పార్టీలు సైకో అంట, లీడర్ సైకో అంట అన్ని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు స్వయంగా ఏమని, మా జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం మీరు కూడా అమరావతిని శ్మశానం అన్నారంట. అమరావతి అసలు అక్కడ రాజధాని నిర్మాణమే అయ్యేది కాదు, ఇది జరిగే పనే కాదు, ఇది చంద్రబాబు నాయుడు డ్రామా గ్రాఫిక్స్ అని కూడా మీరు విమర్శించారంట. అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే, సో ఇందాక మీరు దురదృష్టం అని మాట్లాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అనుకోవాలా, ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి రాకపోవటం ఎలా చూడాలంటారు? ఇప్పటికీ ఆ ప్రాంతంలో రాజధాని కట్టాలంటే ఇంకా 40-50 సంవత్సరాలు పడుతుంది. అంత ఈజీ కాదు. ఊరికి 4-5 బిల్డింగ్లు కట్టించినంత మాత్రాన్ని రాజధాని కాదు. అక్కడ కేవలం 2 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారు. మనకు 40 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని చేయండి అంటే మేము 2 లక్షల జనాభాలోనే మేము తీసుకున్నటువంటి 25,000 ఎకరాలు డెవలప్ చేసుకుంటే చాలు, మా పార్టీ బాగుంటుంది, మా నాయకులు బాగుంటుందా, మేము బాగుండాలనే ఉద్దేశంలో వాళ్ళు పెట్టి కట్టుకునేటప్పుడు అది కాదు కదా. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కదా. మీరే చెప్పారు కదా, రాష్ట్ర విభజన జరిగేటప్పుడు 4 లక్షల కోట్లు అవుతుంది రాజధాని కట్టియాలంటే. అది మాతో అవుతుందా, మాతో కాదు, ఇది కేంద్రం నిధులు ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్ లో వాళ్ళు ఆ రోజు చెప్పినారు. చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇక్కడ వచ్చి కట్టిస్తామని చెప్పినారు, కట్టిలేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. చెప్పినప్పుడు మీరు ఎందుకు డబ్బులంతా అక్కడ పోస్తున్నారు అనేదే మా ఆవేదన కదా. మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు, మీ ఆవేదనకు ఆన్సర్ తీసుకుందాం. గురునాథం గారు, ఏంటి మొత్తంగా 29 గ్రామాల ప్రజలే మీకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజల, ఆ ప్రజల బాగోగులే చాలా, ఆ ప్రజలకు రాజధాని నిర్మిస్తే చాలా, ఏంటి ఆ 29 గ్రామాల కథ ఏంటి, ఏం జరుగుతుంది అసలు అక్కడ? సార్, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ మీకు నమస్కారాలు. ఈ రోజున చాలా పెద్ద చర్చ జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. నేను కూడా కొన్ని నిజాలు చెప్పాలనుకుని మీ ముందుకు వచ్చాను. డిబేట్ లో మీరు వాస్తవాలనే బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటది. నేను చెప్తున్నాను, మా విగన్ అనేది జగన్ ఒక జోకర్ గా మిగిలిపోయాడు. 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన తరువాత 2014 నుంచి 19 దాకా శరవేగంగా అడుగులు ముందుకేస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోయినటువంటి అమరావతిని 2019 నుంచి 24 దాకా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అడవిలాగా చేసి ఒక శారిడి మట్టి కూడా పోయకుండా దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చి అమరావతిలో స్టార్ట్ చేసినటువంటి పాత విషయాలకు వెళ్ళవద్దు గురునాథం గారు, దయచేసి ఈ రోజు ఈ అంశం గురించి మాట్లాడే అతని యొక్క ఆలోచన విధానం చెప్తున్నాను వంశీ గారు. అవన్నీ అన్ని తెలుసు, మనకన్నా ప్రజలు బాగా చర్చించుకుంటున్నారు సార్. నాదొక సూటి ప్రశ్న మీకు గురునాథం గారు. సార్, లోకేష్ ని చంద్రబాబుని అమరావతి రైతులు అడుగుతున్నారా, ఇంకా మాకెందుకు న్యాయం చేయలేకపోతున్నారని అడుగుతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ రెడ్డి గారు ఒక అభియోగం చేశారు. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? మోహన్ రెడ్డి గారు ఒక అభియోగం చేశారు. 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. రైట్ ఈ అంశం గురించి చర్చిద్దాం. ఈ 2 అంశాల గురించి చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గురునాథం గారు, ప్లీజ్ కంటిన్యూ.
ఈ పరిస్థితి వద్దు అని. గురునాథం గారు అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్, అన్మ్యూట్ సార్. గురునాథం గారు అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు మాట్లాడండి సార్. మాట్లాడండి, వస్తుంది వాయిస్. ఇప్పుడు యా గురునాథం గారు ప్లీజ్ కంటిన్యూ. మాట్లాడమంటారా? యా ప్లీజ్. ఓకే, 29 గ్రామాల గురించి మీరు అడిగారు, మావిగన్ గురించి అడిగారు. మోహన్ రెడ్డి గారి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి. చేస్తున్నానండి. 2 లక్షల కోట్లు అవుతుంది అనేది అపోహ అండి. అది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫస్ట్ మనం 3,000 కోట్లే పెట్టాం ఫస్ట్ 5 ఏళ్లలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 పైసలు కూడా పెట్టలేదు, మొత్తం నిర్వీర్యం చేశారు. ఇప్పుడు 56,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతా ఉన్నాయి, ఇది వాస్తవం. ఇంకా అక్కడ ఏంటంటే చాలా ప్రధానమైనటువంటి అంశం, హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు కాబట్టి, ఒక హైదరాబాదే డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఏంటి తజ్మా ప్రాంతాలని నిర్వీర్యమై ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానాలతో డెవలప్ కాలేదని ఒక అపోహ ఉంది. ఇక్కడ మనకి విజయవాడ గాని మచిలీపట్నం గాని స్వతహాగా ఎదిగి ఉన్నాయి, గుంటూరు గాని సిటీలు అవి ఎదిగి ఉన్నాయి, రాజధాని స్థాయికి ఎదిగి ఉన్నాయి. ఇక్కడ కోర్ క్యాపిటల్ ఏరియాలో వంశీ గారు 29 గ్రామాలు కాకుండా సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా గుంటూరు, చిలకలూరుపేట, మచిలీపట్నం, విజయవాడ ఈ ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ సిఆర్డిఏలో ఉంది. ఇది తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు అది అతను ఎందుకు మాట్లాడాడో తెలియదు, ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చారో తెలియదు, కానీ అది ఒక జోకర్ లాగా మాట్లాడుతున్నట్టుగా ఈ రోజున సమాజంలో మాట్లాడుకుంటున్నారు. రెండోది ఏంటంటే, నువ్వు 2 లక్షల కోట్లు అవుతాయి అని చెప్పి 29 గ్రామాల్లో మీరు దుబారా చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుకి రేపు మౌలిక సదుపాయాలు అక్కడ ఎక్వైర్ చేసి స్థలాన్ని కట్టాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుందండి? ఈ మాత్రం పరిజ్ఞానం లేదా మాజీ ముఖ్యమంత్రి గారికి? మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? ఓ సెన్సేషనల్ కోసం మాట్లాడుతున్నాడు. అసలు నేనైతే ఈ యొక్క చర్చ అసలు వేస్ట్, ట్రాష్ అనుకుంటున్నాను. నేను జనం నవ్వుకుంటున్నారండి. అసలు ఏంటంటే ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ బిల్లులో పెట్టింది కూడా నిన్న రీఆర్గనైజేషన్ విభజన కమిటీలో 2013 దాంట్లో ఏం పెట్టారు? అక్కడ బిల్లు చేసిన దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డినెన్స్ లో 2 పాయింట్లు అక్కడ పెట్టారు, వాటిని సవరణ చేశారు. ఒకటి, కోర్ క్యాపిటల్ మొత్తానికి అమరావతి అనే పేరుతో రాజధానికి పేరు పెడుతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి హైదరాబాదు 2024 దాకా, జూన్ 2 దాకా ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అది టైం అయిపోయింది కాబట్టి ఆ డేట్ నుంచి మేము ఆ క్యాపిటల్ అనే దగ్గర సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి మొత్తం రాజధాని క్యాపిటల్ అని ఆ 2 సవరణ చేసి 5/3 లో సెక్షన్ లో మార్పు చేశారు. సరే గురునాథం గారు, ఈ ఆబ్లిక్లు కోట్లు మాట్లాడుకోవడానికి గురునాథం గారు ప్లీజ్ మీరు చెప్తున్న ఆబ్లిక్లు నెంబర్లు మాట్లాడుకోవడానికి కనిపిస్తాయి, కానీ ప్రజలకు కళ్ళ ముందు కనిపేదే అభివృద్ధి, ప్రజలకు కళ్ళ ముందు కనపడేదే అభివృద్ధి. ఎప్పట్లోగా అమరావతి నిర్మాణం పూర్తవుతుంది? నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎంతవరకు మీరు అభివృద్ధి చేయగలుగుతారు? ఆల్రెడీ రాజధానికి ముఖద్వారంగా ఉన్నటువంటి విజయవాడ ఆల్రెడీ డెవలప్డ్ గా ఉంది, దాంట్లో భాగమే అమరావతిలో. ఇవి అంతా కూడా ట్రాష్ సార్. ఓన్లీ రాజకీయ రంగు పొలవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి జగన్ నాటకం. మీకు జర్మనీలో కిమ్ అని ఉన్నాడు. ప్లీజ్ ఎక్కడికో వెళ్ళొద్దు, మన రాజకీయాలు మనం చూసుకుంటే సార్, అక్కడి వరకు వద్దులే. కానీ ఒకసారి మోహన్ రెడ్డి గారు ఏంటి మొత్తంగా అమరావతి నిర్మాణం జరుగుతోంది, మీరు చెప్పినన్ని కోట్లు కాదు, అంతకన్నా తక్కువతోనే మాకు లెక్కలున్నాయి, పక్కాగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం, అన్ని రాష్ట్రాలు మాకు అన్ని ప్రాంతాలు కూడా మాకు సమానమే అంటూ చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? 7 సంవత్సరాలైంది చంద్రబాబు నాయుడు గారు నవేంద్రకు ముఖ్యమంత్రిగా అయ్యి. 7 సంవత్సరాలు గాను 8,000 కోట్లు పెట్టారు. 8,000 కోట్లు గాను 1,400-1,100 కోట్లు దానికి పెట్టేసినారు. ఏదానికి? తాత్కాలిక రాజధానికి. ఆ తాత్కాలిక రాజధానికి 1,100 కోట్లు పెట్టి ఇప్పుడు సచివాలయానికి 1,400 కోట్లు ఎస్టిమేషన్ వేసినారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఒక ఫ్లైఓవర్ కడితే కిలోమీటర్ కు 30 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కడితే వీళ్ళు కిలోమీటర్ కు 170 కోట్లు పెట్టారు. 170 కోట్లు. ఇప్పుడు మనకు తెలంగాణలో
620 కోట్లతో సచివాలయం కట్టించి వీళ్ళు 1400 కోట్లతో వీళ్ళు ఎస్టిమేషన్లు ఇచ్చినారు. అదే మనకు ఢిల్లీలో పార్లమెంటు భవనము 888 మంది ఎంపీలు 384 మంది రాజ్యసభ మెంబర్లు కూర్చునే పార్లమెంటు భవనానికి 970 కోట్లు పెడితే వీళ్ళు 1400 కోట్లు పెడతారు. ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు రాజధాని అంటే వీళ్ళ కుటుంబానికో, వీళ్ళకో, పార్టీకో, వీళ్ళ ఇంటికో, వీళ్ళకో అనుకుంటున్నారు. రాష్ట్రానికి అనుకోలే, రాష్ట్ర ప్రజలకు అనుకోలే. కేవలం వీళ్ళకి సైట్లు ఇచ్చిన 29 గ్రామాలు, వీళ్ళు కొనుక్కున్నటువంటి 25,000 ఎకరాలు, దాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటే రాజధాని రాష్ట్రంలో వీళ్ళు గురునాథం గారు మళ్ళీ మాట్లాడతారు కదా, గురునాథం గారు ప్లీజ్ మాట్లాడితే జరగదు కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఇక వీళ్ళు పని చేయాలనే ఆలోచన లేకుండా కేవలం రాజధాని సైదా గారు వాయిస్ తీసుకుంటున్నా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. సైదా గారు క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఎక్కడ వేదిక దొరికినా ఆ వేదికలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పార్టీల వైపే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల వైపు మాట్లాడట్లేదనేది స్పష్టమవుతున్న పరిస్థితి. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీగా ఈ అంశాలను మీరు ఎలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఏం జరగాలని కోరుకుంటున్నారు, క్లియర్ కట్ గా కంక్లూడ్ చేయండి. వంశీ గారు మేము ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్ర 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం రాజధాని రాష్ట్రంగా మిగిలిపోయింది. ప్రపంచంలో గాని దేశంలో గాని ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు లేవనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే పుష్కర కాలం 12 సంవత్సరాల నుంచి రాజధాని లేకుండా మనం కొట్టుమిట్టాడుతా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలకి పరిపాలనా పరంగా మంచి సౌకర్యాలు కలిగించే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన జరగాలి. అయితే అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతిని మరి ప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అన్న మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎస్టిమేషన్స్ లో విపరీతంగా చేసి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ క్షమించే పరిస్థితి లేదు. అవసరమైతే మా షర్మిలారెడ్డి గారు క్షేత్రస్థాయిలో మరి సాంకేతిక బృందంతో అమరావతి ప్రాంతాన్ని మేము సందర్శిస్తాం, పరిశీలిస్తాం. అవసరమైతే అక్కడ జరిగేటువంటి పనుల మీద విజిలెన్స్ ని కూడా మేము తీసుకుంటాం కదా. ప్రజలు కోరుకుంటుంది, అటు వైసీపీ నుంచైనా ఇటు మీ నుంచైనా ప్రజలు కోరుకుంటుంది కూడా అదే కదా. క్షేత్రస్థాయికి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మాకు ఒక రాజధాని చట్టబద్ధత ఎలాగో వచ్చింది. సో ఈ చట్టబద్ధత వచ్చి అక్కడ ఏదో అభివృద్ధి జరుగుతుంది, ఆ అభివృద్ధిపై ఒత్తిడి పెంచండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, త్వరితగతిన మాకు రాజధాని ఇవ్వండి, కంపెనీలు రావాలి, మాకు అభివృద్ధి జరగాలి. ఎక్కడికో వెళ్ళి మా పిల్లలు బ్రతుకుతూ ఉన్నారు, ఇళ్లను వదిలేసిపోయి బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్రతకాలి అనే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటోంది. సో ఆ విధంగా అడుగులు పడాలని మనం కూడా ఆశిద్దాం. ఇక మొత్తంగా చర్చలో పాల్గొన్న మోహన్ రెడ్డి గారికి, గురునాథం గారికి, షేక్ సైదా గారికి ఐనూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక రెండో అంశాన్ని చూస్తే యుద్ధం, ఒక రకంగా చెప్పాలంటే శాంతి చర్చ